నెక్స్ట్ ఒక్కో నియోజకవర్గానికి 10 కోట్లు మంజూరు చేసిరట. ఒక్కో నియోజకవర్గానికి 119 నియోజకవర్గాలకు 119 నియోజకవర్గాలకు 1190 కోట్ల SDF స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అనుకుంటాను. ఇది ఇన్ఛార్జి మంత్రుల అనుమతితో అభివృద్ధి పనులు. ప్రతి నియోజకవర్గంలో 2 కోట్లు స్కూళ్లకు, తాగునీటికి 1 కోటి, కలెక్టర్ల నిర్వహణకు 50 లక్షలట. సో ఒక్కో నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు తక్షణమే అని మంజూరు చేసిరట. సో ఇది ఏ నియోజకవర్గాలకు ఎంతెంత అన్నది మనకి ఇక్కడ కనబడతా ఉన్నది. ఇగో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్ఛార్జ్ మంత్రి కరీంనగర్కు ఉన్నారు. 13 నియోజకవర్గాలు ఉన్నాయి అక్కడ. మొత్తం ఆయనకి 130 కోట్లు. దామోదర్ రాజనరసింహ మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్కి ఇన్ఛార్జ్. మొత్తం 14 నియోజకవర్గాలు 140 కోట్లు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇన్ఛార్జ్ మంత్రి ఖమ్మం జిల్లాకు, ఉమ్మడి ఖమ్మం 10 నియోజకవర్గాలు ఉన్నాయి, 100 కోట్లు. డి శ్రీధర్ బాబు రంగారెడ్డి ఉమ్మడి జిల్లా 14 నియోజకవర్గాలు ఉన్నాయి, 140 కోట్లు. శ్రీనివాసరెడ్డి పొంగులేటి వరంగల్కి ఆయన ఇన్ఛార్జ్, 12 నియోజకవర్గాలు 120 కోట్లు. పొన్నం ప్రభాకర్ హైదరాబాద్కి 15 నియోజకవర్గాలు ఉన్నాయి, 150 కోట్లు. కొండా సురేఖ మెదక్ నియోజకవర్గాలు 10, 100 కోట్లు. సీతక్క ఆదిలాబాద్ 10 నియోజకవర్గాలు ఉన్నాయి, 100 కోట్లు. తుమ్మల నాగేశ్వరరావు నల్గొండ అక్కడ ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉన్నాయి, 120 కోట్లు. జూపల్లి కృష్ణారావు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా 9 నియోజకవర్గాలు ఉన్నాయి, 90 కోట్లు. సో ఇట్లా 1190 కోట్ల రూపాయలు ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఖర్చు పెట్టాలి ఆయా నియోజకవర్గాల్లో. కరప్షన్ లేకుండా చూడాలి. మళ్ళా 30%, 40% అంటే ఆడ పనులు ఉండే, పాడుండే, మింగుడు ఎక్కువ ఉంటుంది. సో దీని మీద మానిటరింగ్ చేయాలి. చాలా చిన్న అమౌంట్ ఒక రకంగా చెప్పాలంటే, పెద్ద అమౌంట్ ఏం కాదు. ఇది కేవలం ఇది చిన్న చిన్న డెవలప్మెంట్ వర్క్స్ విషయంలో ఏమైనా ఉపయోగపడుతుంది. రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలపైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి వీలుగా నిధులు కేటాయించింది. 10 పాత ఉమ్మడి జిల్లాల వారీగా ఇదివరకే ఇన్ఛార్జి మంత్రులు నియమించిన ప్రభుత్వం తాజాగా నియోజకవర్గాలకు నిధులు కేటాయించింది. ఇన్ఛార్జి మంత్రుల అనుమతులతో అభివృద్ధి పనులు మంజూరు చేయబోతున్నది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒక్కో నియోజకవర్గానికి 10 కోట్ల చొప్పున కేటాయించింది. ఇలా రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 1190 కోట్లు మంజూరు చేసింది. ఒక్కో నియోజకవర్గానికి కేటాయించిన కోట్లలో 2 కోట్లు నియోజకవర్గంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల స్కూళ్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేకించింది. 1 కోటి రూపాయలు తాగునీటి అవసరాలకు, 50 లక్షలు కలెక్టరేట్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణకు ప్రత్యేకించింది. ఈ నిధులతో చేపట్టే పనుల కోసం ఇన్ఛార్జ్ మంత్రుల ద్వారా అనుమతులు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించింది. సో ఈ కాంట్రాక్టర్లు టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా జరిగితే పనులు జరిగే అవకాశం ఉంటుంది. మరి ఏం చేస్తారన్నది చూడాలి. ఏదేమైనా కేసీఆర్తో పోలిస్తే కేసీఆర్ ప్రకటన ఇస్తాడు. కేసీఆర్ ఏం చేస్తాడంటే ఒక మీటింగ్ పోయి ఈడ 10 ఇస్తా, ఆడ 20 ఇస్తా, ఈడ 30 ఇస్తా, ప్రకటనలకే పరిమితం అయిపోతుంది. తెల్లారు ఏమంటే అది గాలికే, అది గాలి కొట్టుకపోద్ది అది. సో వీళ్ళు ప్రకటన చేయడం కాదు, అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సంతోషం. ఇప్పుడు నెక్స్ట్ మిగిలింది ఏంటంటే వీళ్ళు కనీసం దీన్ని పారదర్శకంగా, అవినీతి లేకుండా ఖర్చు పెట్టగలగాలి.